ఒకప్పుడు ఒక చిన్న తోటలో వివిధ రకాల కూరగాయలు పెరిగేవి. వంకాయ, టమోటా, దోసకాయ, క్యారెట్, బంగాళదుంప అన్నీ వేర్వేరు రకాలనప్పటికీ ఒకే తోటలో కలసి ఉండేవి. ఒకరోజు అవన్నీ తగాదాలు పెట్టుకోవడం ప్రారంభించాయి. వంకాయ అంది, నేనే పెద్దదానిని, అందరూ నన్నే తింటారు. టమోటా అంది, కాదు, నా రుచి లేకుండా ఎవరు వంట చేస్తారు. బంగాళదుంప గర్వంగా అంది, నేను లేకుండా వంట అసలు పూర్తి కాదు. అలా వారంతా తగవులాడుకుంటూ గర్వపడుతూ ఉండగా తోటలోకి ఒక రైతు వచ్చాడు. అతను అన్నాడు, అందరూ వేర్వేరుగా గొప్పలు చెప్పుకుంటున్నారు, కాని మీరంతా కలిసి వచ్చినప్పుడు భోజనం రుచి కావాలి, దోసకాయ పులుసులో మసాలా కావాలి, బంగాళదుంప కూరలో క్యారెట్ తీపి కావాలి. మీరు ఒక్కొక్కరుగా ఉన్నా కలిసినప్పుడు మాత్రమే నిజమైన పోషణం, రుచి, సంతోషం కలుగుతుంది. ఇకపై తగవులు పెట్టుకోకుండా ఒకరినొకరు గౌరవించుకోవాలని నిర్ణయించుకున్నాయి. నీతి: మనం ఒక్కొక్కరుగా ఎంత గొప్పవాళ్లమని అనుకున్నా కలిసి ఉంటేనే అసలైన విలువ, ఆనందం వస్తుంది.